గాయ్స్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. థంబ్నెయిల్ చూసినట్టుగానే ఈ వీడియోలో మన ఫేస్ అనేది చాలా స్మూత్గా అండ్ చాలా డ్రైగా ఉండేలా ఎలా ఉండాలో చెప్తానమాట ఈ వీడియోలో కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే అలోవెరా అనమాట. అలోవెరా ఉన్ని ఇంకా పసుపు అండ్ ఒక బౌల్ తీసుకుంటే చాలు. ఇందులో మనకి ప్రాసెస్ ఇంట్లోనే ఉంటాయి. మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం చేయడం అనమాట. మన వీడియోస్ అలాగే విజిట్ చేయండి. బాగా మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి మంచి అలోవెరా తెచ్చుకోండి అనమాట. అలోవెరా మీ దగ్గర ఉంటుంది అండ్ అలోవెరా కోసి అండ్ అందులో ఉంటుంది కదా గుజ్జు అనేది, ఆ గుజ్జు అనేది ఒక బౌల్లో తీసుకుంటాను అనమాట. నేను చేస్తున్నా కదా అలా తీసుకోండి అండ్ స్పూన్తో కొద్దిగా గట్టిగా లాగండి అనమాట. కొద్దిగా మంచి ఆ అలోవెరా మొత్తాన్ని లాగాలన్నమాట. మీకు కావాల్సినంతే తీసుకోండి, మళ్ళీ ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే డైలీ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మొత్తాన్ని తీసేయండి అండ్ నేను కూడా తీసాను చూడండి గైస్. అండ్ అది తీసిన తర్వాత ఏం చేయాలంటే బాగా కలుపుకోండి అనమాట. అండ్ అది కొద్దిగా వాటర్ లాగా అవ్వాలన్నమాట. అండ్ అది వాటర్లా అయిన తర్వాత చూసారు కదా జెల్లీ ఎలా ఉండదో, మొత్తం ఒక జెల్లీ లాగా ఉండాలి. అలా ఉండదు. పసుపు తీసుకోవాలి గైస్. పసుపు తీసుకోండి, పసుపు ఇందులో వేసుకోండి. అండ్ పసుపు వేసిన తర్వాత ఇందులో కలపండి, బాగా కలిపేసి దీన్ని ఇక మన ఫేస్కి రాసుకోవాలి గైస్. దీన్ని గైస్ చూసారు కదా కలిపింది అయితే మొత్తంగా ఎలా ఉందన్నమాట. దీన్ని తీసుకొని ఇక మన ఫేస్కి అయితే రాసేవాళ్ళనమాట. గైస్ మన ఫేస్కి రాసిన తర్వాత అండ్ మీరు 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ మార్నింగ్ అండ్ నైట్ ఇలా రాసుకోండి అండ్ చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు మీ ఫేస్ చాలా బాగుంటుంది. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేయాలన్నమాట. అప్పుడు మన ఫేస్కి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్.